Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్టయితే మార్కెట్స్ స్టిల్ ఇంకా అదే ట్రెండ్ కొత్త ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లో మూవడం చూస్తున్నాము. నిఫ్టీ 20 పాయింట్స్ నెగిటివ్గా 10,631 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 21 పాయింట్స్ నెగిటివ్గా 35,570 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 139 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 26,713 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే యాక్సిస్ బ్యాంక్ 4.20%, ఐసిఐసిఐ బ్యాంక్ 3.63%, బజాజ్ ఫినాన్స్ 3.16%, టాటా స్టీల్ 2.64% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.5% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.35%, హెచ్పిసిఎల్ 3%, భారతీ ఇన్ఫోటెల్ 2.79%, JSW Steel 2.82% అండ్ కోటక్ మహీంద్రా 2.27% వరకు నెగిటివ్ వేస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు మిక్స్డ్ వేస్లోనే మూవడం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా మిక్స్డ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉండడం మనం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి కూడా ప్రస్తుతం అడ్వాన్సెస్ అరౌండ్ 900గా ట్రేడ్ అవుతుంటాయి. డిక్లైన్స్ 754 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.17% పాజిటివ్గా 32,956 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.36% పాజిటివ్గా 40,411 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ న్యాచురల్ గ్యాస్ చూసుకున్నట్టయితే 0.24% నెగిటివ్గా 206 వద్ద మూవ్ అవుతుండగా క్రూడ్ ఆయిల్ 0.03% పాజిటివ్గా 3,821 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుండగా అండ్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ర్యాలీ చూస్తున్నాము. అండ్ బజాజ్ ఫినాన్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్లో కూడా ఒక మంచి ట్రెండ్ అనేది కనిపిస్తోంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత ఈ స్టాక్లో కూడా ర్యాలీ అనేది చూస్తున్నాము. బిఎస్సి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్టయితే పిరమల్ ఎంటర్ప్రైజెస్ 4%, అదానీ ఎంటర్ప్రైజెస్ అరౌండ్ 3%, JSW స్టీల్ 2.5%, LIC హౌసింగ్ ఫైనాన్స్ అండ్ టాటా పవర్ ఒక 2 to 2.5% మధ్య డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బిఎస్సి స్మాల్ క్యాప్ లూజర్స్ చూస్తే దివాన్ హౌసింగ్ 6.73%, KDDL 6.67%, IG Petro 4%, సియట్ 3.5% అండ్ కిటెక్స్ గార్మెంట్స్ ఒక 3% వరకు డౌన్ సైడ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా న్యూట్రిషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే డేని స్ట్రాంగ్గా స్టార్ట్ చేయడం మనం చూసాం స్ట్రాంగ్ నోట్తో. బట్ అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్స్లో హయ్యర్ లెవెల్స్ ఓపెన్ అయిన లెవెల్స్ మార్కెట్స్ సస్టైన్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ మార్కెట్స్ కంటిన్యూస్ కరెక్షన్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది వస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్లో అది నిలబడలేకపోవడం మనం చూస్తున్నాము. కొంత ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు పాజిటివ్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్లో చూసుకున్నట్టయితే కొంత సస్టైన్ ఒక పాజిటివిటీ అనేది కొనసాగలేకపోతుంది కూడా. మార్నింగ్కి ఇప్పటికి చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్ అవుతూ వస్తున్నాయి. ఒక బ్యాంక్స్ కొంత పర్లేదు అన్నట్టుగానే చూసుకోవచ్చు. పిఎస్యూ బ్యాంక్స్ కొంత కరెక్ట్ అవుతున్నప్పటికీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కొంత బెటర్గా ట్రేడ్ అవుతున్నాయి. లెడ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్కెట్స్లో? అంటే ఈరోజు మార్కెట్స్ కానీ చూస్తే గ్లోబల్ క్యూస్ కొంతమేర బాగుండడంతో మనకి ఈరోజు గ్యాప్ అప్ చూసామండి. దానికి తోడు నిన్న రిజల్ట్ పోస్ట్ చేసిన మార్కెట్ అవర్స్ తర్వాత పోస్ట్ చేసిన యాక్సిస్ బ్యాంక్ రావడంతో కొంచెం సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. ఒక గ్యాప్ అప్ చూసాము, ఒక 40 to 50 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది. అయితే మార్కెట్స్ అక్కడ సస్టైన్ కాలేదండి. ఈరోజు డే అంతా కూడా మళ్ళీ అక్కడ నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఈరోజు హైగా చూసుకుంటే ఫ్యూచర్స్లో 10,714 అనమాట. ఇప్పుడు గాని చూసుకుంటే 10,646, 10,620 అనేది ఈ రోజులో ఎగ్జాక్ట్గా మనకి హై నుంచి దగ్గరగా మళ్ళీ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఒక 100 పాయింట్స్ డిప్ అనేది చూసాము. ఈవెన్ నిన్న ఆఫ్టర్నూన్ నిన్న ఈవినింగ్ షోలో కూడా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఒకవేళ గ్యాప్ అప్ వచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకొని సెల్లింగ్ చేయాలి తప్ప బయింగ్ వెళ్ళొద్దని చెప్పాము. అయితే ఈ లెవెల్లో కొన్ని స్టాక్స్లో కొంచెం షార్ట్ కవరింగ్ రావచ్చు. కొంచెం లైక్ రిలయన్స్ ఒక దాంట్లో కరెంట్ లెవెల్స్ నుంచి కొంచెం పెరగడానికి అవకాశం ఉందేమో. కాబట్టి ఈ లెవెల్లో మార్కెట్ ఆగొచ్చు ఈ రోజుకి అనిపిస్తుంది. బట్ చెప్పలేమండి, సెకండ్ హాఫ్లో మళ్ళీ మనకి
సెల్లింగ్ ఇంటెన్సిఫై కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికి కూడా కొన్ని స్టాక్స్ అయితే ఇండియా బుల్స్, హౌసింగ్ ఫైనాన్స్ చాలా సర్ప్రైజింగ్ మూవ్స్ చూస్తున్నాము. నిన్న ఆల్ ఆఫ్ సడన్గా -5 to 6% నుంచి పాజిటివ్గా వచ్చింది. మళ్ళీ ఈరోజు డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి ఇది ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఈ విధంగా అంటే చాలా షార్ప్ మూవ్స్ కొన్ని స్టాక్స్లో కనపడుతున్నాయి. అదేవిధంగా రీసెంట్గా చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంకు 370+ లెవెల్స్ నుంచి కూడా వీక్ అయిపోయి 345కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి. ఏదేమైనప్పటికి కూడా మార్కెట్స్ మిక్స్డ్గా అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది, మిక్స్డ్ అంటే రిజల్ట్ బేస్డ్ మిక్స్డ్ మూవ్స్ ఉన్నాయన్నమాట. బట్ ఏదేమైనప్పటికి కూడా ఈరోజు రేపట్లో ఈ వోల్టాలిటీ అనేది ఇదే విధంగా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా డైరెక్షన్ అనేది ఇక్కడ నుంచి, ఎందుకంటే 10,600 బ్రేక్ కాకపోతే మార్కెట్స్ కొంచెం ఆగొచ్చు ఈ లెవెల్. ఒకవేళ 10,600 లెవెల్స్ కానీ బ్రేక్ అయిందంటే చాలా షార్ప్ ఫాల్ను కూడా మనం చూడొచ్చు అండి. ఎందుకంటే ఎక్స్పైరీ రేపు ఉంది, ఇంకా ప్రెషర్ పడి అంటే లాంగ్ అన్వైండింగ్స్ ఇంకా ఉంటే మాత్రం కొంచెం ప్రెషర్ ఎక్కువగా అవ్వచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా నేను కూడా కొంచెం ఇక్కడ ఈ లెవెల్ నుంచి కొంచెం మళ్ళీ నిఫ్టీలో కొంత పెరగడానికి అవకాశం కనపడుతుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి వినోద్. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ వినోద్, చెప్పండి. M&M ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, షార్ట్ టర్మ్ కండి, లాంగ్ టర్మ్ ఈతోనా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? M&M అండ్ M&M ఫైనాన్షియల్ లాంగ్ టర్మ్ ఈతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. అండ్ కర్ణాటక బ్యాంక్ హోల్డింగ్లో ఉన్నారు. ఇప్పుడు M&M అయితే మీరు వెళ్ళండి, లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు అండి, బయింగ్ వెళ్ళొచ్చు. అయితే నేను అనుకోవడం కొంచెం ఆగండి. ఇప్పుడు ఈ రోజు మీరు డెసిషన్ తీసుకొని మార్కెట్లోకి ఎంటర్ అయ్యి బై చేయాల్సిన అవసరం అయితే మార్కెట్స్ అంత అవసరం అయితే కనపట్టలేదండి. నెక్స్ట్ రాను రోజుల్లో మనకి నెక్స్ట్ 3 నుంచి 4 నెలలు అంటే స్టాండర్డ్ ఆన్సర్ అండి ఇది. ప్రతి కాలర్కి కూడా ఇదే చెప్తాము. ఎందుకంటే మన బాటం అనేది మనకి ఇప్పుడు ఈ లెవెల్స్ ఇక్కడ ఈ స్టాక్ బాటం అయిందని ఎవరు కూడా అనుకోలేము. రీసెంట్గా చూసుకుంటే M&M 900 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఈవెన్ 800, 700 అంతా కూడా అన్ని లెవెల్స్ కూడా కట్ అయిపోయినాయి. 6 ఎక్కడైతే ర్యాలీ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చింది. ఒక ఇన్వెస్ట్మెంట్కి మీరు M&Mని ఈ కరెక్షన్స్లో మీరు తీసుకోండి. ఎక్కడ అనేది ఎవరు కూడా తెలియదు కాబట్టి ఒక పని చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నది ఈక్వల్ పార్ట్స్గా చేసి అంటే డివైడ్ చేసి ఒక 2 lakhs అనుకోండి, ఒక 50,000 నెక్స్ట్ మంత్, ఇంకొక 50,000 నెక్స్ట్ మంత్, అట్లా మీరు ఈ కౌంటర్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి. తర్వాత మీరు కర్ణాటక బ్యాంకు 97లో కొన్నా అన్నారు, ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నారండి. నా ఉద్దేశం ప్రకారం ప్రాఫిట్స్ తీసుకోండి. ఈ స్టాకు రీసెంట్ 92 నుంచి కొంచెం పెరిగింది, ప్రాఫిట్స్ తీసుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ అన్నా నేను అనుకోవడము ఫెడరల్ బ్యాంకు ఈ కరెక్షన్స్లో ఫెడరల్ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి అనురాధ. హలో. నమస్తే అండి. నమస్తే అనురాధ గారు, అడగండి. బ్యాంక్ నిఫ్టీ ఫిబ్రవరి పుట్ ఆప్షన్ 26,500. ఓకే. నిన్న ఇది 306 రూపాయల 10 పైసలు నిన్న ఉన్నది ప్రీమియం. ఓకే. ఇవాళ 248.47 రూపాయలు చూపిస్తోంది ప్రీమియం. అంటే నాకు లాస్ బుక్ అవుతున్నట్ట, ఎలాగ అర్థం అవడం లేదు. శేషు గారిని ఒకసారి చెప్పమనండి. ఏంటి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి. బ్యాంక్ నిఫ్టీ ఫిబ్రవరి 26,500 పుట్ తీసుకున్నారు. 26,500 పుట్ తీసుకున్నారు మీరు? అవును సార్, నిన్న తీసుకున్నాను సార్. 306 రూపాయలు 10 పైసలు ప్రీమియం నిన్న. 26/5 నెక్స్ట్ మంత్ అది. ఓకే. స్టార్ట్ అవ్వగానే చూస్తే 288.45 పైసా ప్రీమియం ఉంది. అంటే నాకు లాస్ బుక్ అవుతుందంట సార్. ఇప్పుడు మీరు తీసుకునే అంత 260లో తీసుకున్నారా? 306 10 పైసా. ఓకే అండి, ఇప్పుడు 222 ఉంది, 322లో ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతానికి. 26,500 7th ఫిబ్రవరి పుట్, అదే కదా?
కాల్ డ్రాప్ అయింది. ఓకే అండి, మీరు ఒకటే అండి, ఇప్పుడు ఆబ్వియస్గా మీరు పుట్టు తీసుకుంటే ఈరోజు కొంచెం బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే కొంచెం పెరిగిందండి. మనకి ఒక 70-80 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో మనకి అప్ ట్రెండ్లో ఉంది. డెఫినెట్గా మీరు మార్కెట్ మీరు తీసుకున్న దానికి అగెనెస్ట్గా వెళ్ళింది కాబట్టి ట్రెండ్, ఆబ్వియస్గా మీరు లాస్లో ఉంటారు. ఇంకోటి మీరు తీసుకున్నది 26,500 పుట్టు 7th ఫిబ్రవరి వీక్లీ బేసిస్ పుట్టు తీసుకున్నారు. నేను అనుకోవడం ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి అండి. అంటే 26,200 నెక్స్ట్ వీక్ మార్కెట్ వస్తే మీకు ప్రాఫిట్స్ అంటే మీకు ప్రాఫిట్ ఉంటాయి. రేపు ఎల్లుండిలో మనకి ఇవి ఉన్నాయండి, రేపు F&O క్లోజింగ్, ఎల్లుండి బడ్జెట్ ఉంది కాబట్టి మీకు ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. దాని తగ్గట్టుగా మార్కెట్స్ కూడా బాగా పడాలి. ఒక పని చేయండి, మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒక ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఏ విధంగా వస్తాయో చూసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓవరాల్గా నేను అనుకోవడం ఈరోజు రేపట్లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఒక డౌన్ ట్రెండ్కి రావచ్చు. వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసేయండి. మీ రేటుకి అయితే బ్యాంక్ నిఫ్టీ రావడానికి అవకాశం ఉంది. నిన్న క్లోజింగ్ చూసుకుంటే ఇది 288 అండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. దుర్గా ప్రసాద్. హలో, నమస్తే మేడం. నమస్తే దుర్గా ప్రసాద్ గారు, అడగండి. నేను కల్పతరు పవర్ 397లో 100 షేర్స్ తీసుకున్నాను మేడం. ఓకే, ఇప్పుడు 11% లాస్ బుక్ చేయమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా, హోల్డ్ చేయమంటారా? షార్ట్ టర్మ్కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ మీతోనా? షార్ట్ టర్మ్ 6 months మేడం. ఓకే, కల్పతరు పవర్ ఎట్లా తీసుకున్నారు? 397. ప్రస్తుతానికైతే మీరు ఎగ్జిట్ తీసుకోనండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. మీ రేటు ఒక 10% వచ్చింది అంటే దాన్ని మీరు ఉపయోగించుకొని మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. పెద్దగా మార్కెట్లో మిడ్ క్యాప్లో మనకి ఫాలో బయింగ్ అనేది రావట్లేదండి. మా అయితే ఇప్పుడు ఏదో ఒక టైంలో కొన్ని స్టాక్స్లో జస్ట్ ఒక అట్లా బయింగ్ లాగా వస్తుంది, మళ్ళీ అది ఇమీడియట్గా మనకి బయింగ్ అనేది ఆగిపోతుందండి. అంటే సస్టైన్ ర్యాలీస్ అనేది ఉండలేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. ఈశ్వర్. హలో, చెప్పండి ఈశ్వర్, అడగండి. జమునా ఆటో గురించి కావాలి. ఓకే, నేను జమునా ఆటో 65 లెవెల్స్లో తీసుకున్నాను. ఇప్పుడు 54 లెవెల్స్ 55 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. అది ఇంకా కింద పడిపోయే ఛాన్స్ ఉంటాయి, లేకపోతే అక్కడ ఏమన్నా సపోర్ట్ తీసుకునే పరిస్థితి ఉన్నది. షార్ట్ టర్మ్ మీతో తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ తీసుకున్నాను, 1 year తీసుకున్నాను. ఓకే, ఓకే, 1 year అంటే మీరు హోల్డ్ చేయండి అండి. జమునా ఆటో ఫండమెంటల్గా మంచి కౌంటరేనండి. రీసెంట్ కరెక్షన్ తర్వాత రీసెంట్గా 90 లెవెల్స్ నుంచి అంటే ఒక 5-6 నెలల క్రితం ఇది 96 అట్లా అక్కడ ఉండేది. అక్కడ నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడున్న లెవెల్స్ అనేది చాలా నేను అనుకోవడము అంటే అరౌండ్ 50 బిలో ఒక్కసారి రావచ్చు. డెఫినెట్గా 50 బిలో అయితే వస్తుందండి ప్యానిక్లో. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్గా మీరు కంటిన్యూ చేయండి. ఇంకా 50 బిలో వచ్చినప్పుడు మీరు ఇంకా యాడ్ కూడా చేసుకోండి. అయితే మీరు 1 year దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ 4 నుంచి 3 నెలల వరకు మాత్రం ట్రెండ్ మాత్రం పెద్దగా పెరగకపోవచ్చు. 62 to 64 అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండొచ్చు. ఒక ర్యాలీ రావచ్చు అండి ఈ లోపల. నేను కూడా రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ రావచ్చు. ఆ ర్యాలీలో కావాలంటే మీరు ఎగ్జిట్ కాండి. మీ 65 అంటున్నారు కాబట్టి అక్కడికి వస్తే మీకు ఎగ్జిట్ కాండి. మళ్ళీ మీకు లోయర్ లెవెల్స్లో మళ్ళీ ఇంకా ఈ స్టాక్ దొరకడానికి అవకాశం ఉంటుంది. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే DHFL నేను ఆన్ ద న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ బాగా వీక్ అవ్వడం మనం చూసాము. డే అంతా ఈ బ్యాంక్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొంతవరకు స్కామ్ నోటీస్ చేయడం వల్ల చేత కూడా చూసుకున్నట్టయితే కొంత డౌన్ ట్రెండ్ అనేది చూసాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఒక 5% వరకు డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. సో ఇది మరింత వీక్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇది మరింత వీక్ అయ్యే అవకాశమే. దీనికి పెద్దగా మనకేమి పాజిటివ్ అంశాలంటూ ఏం లేవండి. ఇంకా ఇది పెరగడానికి అవకాశాలు లేవు. చాలామంది ఏం చేస్తున్నారంటే బాగా పడిపోయింది కదా అని మళ్ళీ కొనడం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఒక డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఎవరు కూడా ఊహించలేని పరిస్థితిలో ఈ స్టాక్ ఉందండి. కాబట్టి ప్రస్తుతానికైతే ర్యాలీస్లో ఎవరైనా రీసెంట్గా కొనుంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. కొత్తగా కొనడం అయితే వద్దండి. ఒక శశి గారికి ముఖ్యంగా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న కారణం చేత చూస్తే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్గా కూడా ఈ స్టాకే ట్రేడ్ అవుతోంది. సో ఇది అప్సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు
నేను కూడా రిజల్ట్ ఎక్స్ట్రాడనరీగా వస్తే నేను కూడా పెరగవచ్చండి. లేని పరిస్థితులు ట్రెండ్ రివర్స్ కావచ్చు. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంకు ట్రెండ్ రివర్సల్ డేనా లేకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందా అనేది రిజల్ట్ తర్వాతే మనకి తెలుస్తుందండి. ఎందుకంటే ఒక ఫ్యూ డేస్లోనే ఇది ఒక 2 వీక్స్ 3 వీక్స్లోనే ఇది ఒక అప్ ట్రెండ్కి వచ్చింది, ఇమీడియట్ డౌన్ ట్రెండ్కి వచ్చింది, మళ్ళీ ఒక అప్ ట్రెండ్కి వచ్చింది. కాబట్టి మిక్స్డ్గా ఉందండి. కాబట్టి రిజల్ట్ తర్వాతే డైరెక్షన్ తీసుకోవచ్చు. నేను కూడా రిజల్ట్ వచ్చినాక కొంచెం ఆల్రెడీ ఈరోజు పెరిగింది కాబట్టి రిజల్ట్కి ముందే యాంటిసిపేషన్ అయింది కాబట్టి కొంచెం పెరిగినాక వీక్ కావడానికి అవకాశం ఉంది. హయ్యర్ లెవెల్స్లో రిజల్ట్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉందండి. ఒక శశి గారు మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా రామ్వాసు రెడ్డి మెయిల్ చేశారు. పిటి ఇంజనీరింగ్ 66లో లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ చేస్తున్నాను, హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. 66లో హోల్డ్ చేస్తున్నారు. చూడండి, పిటి ఇంజనీరింగ్ ప్రస్తుతానికి ఇది బాగా వీక్ అయిపోయిందండి. మళ్ళీ ఈరోజు 13% పెరిగింది. ఎంతలో కొన్నారు? 66లోనా? 66. ఓకే, ఒక పని చేయండి, అక్కడికి వస్తే మీరు ఎగ్జిట్ కానండి. మీరు ఆ లెవెల్కి వస్తే మీకు, ఎందుకంటే నిన్న 50 బిలో వచ్చింది, మళ్ళీ ఈరోజు 15-13% స్టాక్లో జంప్ చూసాము. మీ లెవెల్కి వస్తే మీరు దీని నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వెంకటరమణ మెయిల్ చేశారు. ఎంటీఎన్ఎల్ 161 షేర్స్ని 64 రూపీస్లో అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ 184, రిలయన్స్ పవర్ 91లో తీసుకున్నాను. ఇది లాస్ ఏమైనా బుక్ చేయమంటారా లేదంటే లాంగ్ టర్మ్ మీతో వెయిట్ చేయమంటారా? ఎంటీఎన్ఎల్ 64, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 184 అండ్ రిలయన్స్ పవర్ 91. ఇంకా అసలు మీరు విషయం ఏంటంటే మీ దురదృష్టం అన్నమాట. మీ స్టాక్స్ అన్నీ కూడా ఎంటీఎన్ఎల్ కానివ్వండి, అటు రిలయన్స్ కమ్యూనికేషను, రిలయన్స్ పవర్, ఇవన్నీ కూడా మీరు చాలా అంటే ఇంకా అన్నీ కూడా చెప్పడానికి కూడా ఏం లేదండి. అన్నీ కూడా బాగా వీక్ ఉన్న స్టాక్సే. వీటిలో మళ్ళీ రిలయన్స్ కమ్యూనికేషన్ అయితే ఆల్మోస్ట్ స్టాక్ చాలా వీక్ అయిపోయింది. ఇంక పెరిగే అవకాశాలు పెద్దగా లేవండి. అన్నీ కూడా పెరిగే అవకాశాలు లేవు. మీరు ఎగ్జిట్ కానీ అంతే, అంతకుమించి చేసేది ఏం లేదండి ఇప్పుడు. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. సత్యరాజు మెయిల్ చేశారు. అశోక్ లేలాండ్ 114లో అండ్ M&M 897లో తీసుకున్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా లేదంటే లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? అశోక్ లేలాండ్ 114, M&M 897. హోల్డ్ చేయండి అండి. ఇంకా మీరు కొంచెం కొంతమేర ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే ఉన్నారు, హోల్డ్ చేయండి. ఇమీడియట్గా అయితే మీకు 2 స్టాక్స్లో పెరగకపోవచ్చు అండి. M&M మ్యాక్సిమం 720, 740 అండి, దాటి పెరగకపోవచ్చు. అట్లనే ఇక మీకు అశోక్ లేలాండ్ విషయానికి వస్తే ఇది 90 లెవెల్స్ వచ్చిందంటే షార్ట్ టర్మ్కి అంతకుమించి పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి మీరు 2 స్టాక్స్లో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యావరేజ్ మాత్రం ఇప్పుడే వద్దు, కొంచెం ఆగండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రమేష్ మెయిల్ చేశారు. స్టీల్ స్ట్రిప్ వీల్స్ అండ్ వేదాంత, KRBL ఈ స్టాక్స్ని హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? మీరు ఒకటి ఎక్కడ కొన్నారో తెలియదండి, ప్రైస్ మెన్షన్ చేయండి. వేదాంతాన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హోల్డ్ చేయొచ్చండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో వేదాంత మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు ఎగ్జిట్ కాండి. ఈవెన్ స్టీల్ స్ట్రిప్స్ కూడా మీరు ఎక్కడ కొన్నారు, మీ టైం ఫ్రేమ్, ఇవన్నీ చెప్పాలండి. ఊరికే మనం ఉంచాలా ఎగ్జిట్ కావాలంటే ఆన్సర్ చెప్పడం కష్టం. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ ట్రెండ్ అయితే స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ వీక్గానే ఉంది. ఆటో యాన్సిలరీ కంపెనీస్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ వీక్గానే ఉండొచ్చు. 820 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇది 52 వీక్ లోకి నియర్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. కాబట్టి నేను కూడా 760 లెవెల్స్ కూడా షార్ట్ టర్మ్ టెస్ట్ చేయొచ్చండి. ఓకే, ఉమా మహేష్ మెయిల్ చేశారు. తిరుమలై కెమికల్స్ ప్రజెంట్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇప్పుడే తిరుమలై కెమికల్స్ వద్దండి, మీరు ఆగండి. స్టాకు భారీగా వన్ సైడెడ్గా సెల్లింగ్ అనేది ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే ఇందులో వద్దని చెప్తాను. ఓకే శశి గారు, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మహా మెయిల్ చేశారు. ఇండియా బుల్స్ హౌసింగ్ 700 కాల్ హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? ఎంతలో కొన్నారు? ప్రైస్ మెన్షన్ చేయలేదు. 700 కాల్ ఎగ్జిట్ కానండి. ఇప్పుడు రేపు నేను కూడా షార్ట్ కవరింగ్ కూడా పెద్దగా కనపట్లేదండి. నిన్న ఆల్రెడీ షార్ట్ కవరింగ్ వచ్చింది. నిన్న
ఎల్లుండి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆగొచ్చా. ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్ ఉందండి. ఇక్కడ డెసిషన్ కూడా మీరే తీసుకోండి. మార్కెట్స్ కూడా మనకి సస్టైన్ కావట్లేదు హయ్యర్ లెవెల్స్లో, కాబట్టి డెసిషన్ మీరే తీసుకోమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. ఆనందరావు మెయిల్ చేశారు. DHFL 300 షేర్స్ని 438లో హోల్డ్ చేస్తున్నాను, ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? ఓకే, రిజల్ట్ కూడా అయిపోయినాయండి. ఇంకా దీంట్లో హోప్ అంటూ ఏం లేదండి. ఏదన్నా పాజిటివ్ అంశాలు వస్తే ఏదో 1-2 రోజులు పెరగవచ్చు, అంతకుమించి పెద్దగా దీనికి పెరగడానికి ఏమీ కనపట్టలేదు, స్కోప్ అయితే ఏం కనపట్టలేదండి. ప్రస్తుతానికి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి, అంతకుమించి దీనికి సమాధానం ఏం లేదండి. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. సింటెక్స్ ప్లాస్టిక్స్ 1000 షేర్స్ని అరౌండ్ 82 రూపీస్లో తీసుకున్నాను, ఇది యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? 82లో హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సింటెక్స్ ప్లాస్టిక్స్ హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే చేయకండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. ఒక శశిగారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ మార్నింగ్ నుండి కూడా ఒకే ట్రెండ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. కొంతవరకు కరెక్షన్ టు ఫ్లాట్ కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. అటు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో మిక్స్డ్ ట్రెండ్ కూడా మనం చూస్తున్నాము. సెక్టర్స్ వైజ్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో సెకండ్ హాఫ్ మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కొంత ఇదే కన్సాలిడేషన్ టు ఫ్లాట్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చు అంటారా లేదంటే ఒక రికవరీ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? టుడే రికవరీ అండ్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. బట్ ఏమైందంటే ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అవుతున్నాయి ఈరోజు. ప్రత్యేకించి కొన్ని స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, కొట్టక్ కానివ్వండి, ఈ మధ్య కొంచెం లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉండేవి, వాటిలో సెల్లింగ్ చూస్తున్నాం ఈరోజు. కాబట్టి సెకండ్ హాఫ్లో చెప్పలేమండి కాబట్టి 90% కన్సాలేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. థ్యాంక్ యూ శశి గారు. యూఎస్ ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 15 పాయింట్స్ నెగిటివ్గా 10,637 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 6 పాయింట్స్ పాజిటివ్గా 35,599 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 176 పాయింట్స్ పాజిటివ్గా 26,750 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇది వాళ్ళ మార్కెట్ సత్వాలను స్టేట్ యూన్.